ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2022ని రిలీజ్ చేసేశారు. అసలు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అంటే ఏంటి, ఇది ఎవరు రిలీజ్ చేస్తారో, ఎప్పుడు రిలీజ్ చేస్తారో, ఏ ఇన్స్టిట్యూషన్స్ ఈ ర్యాంకింగ్లో వస్తాయి, దీని గురించి 100% మనకు ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, అయితే ఇప్పుడు ఎన్ని కేటగిరీస్లో ఏ ఇన్స్టిట్యూషన్స్కి ర్యాంక్ ఇస్తున్నారో, అయితే ఈ ర్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ కాకుండా మన దేశవ్యాప్తంగా ఇంకా వేరే ర్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయా, ప్రపంచవ్యాప్తంగా ఏ ర్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం 100% ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఏపీ తెలంగాణ సెట్ 2022 అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ వేరియస్ అదర్ టీచింగ్ ఓరియంటెడ్ జాబ్స్ కానివ్వండి, రాబోతున్న రోజుల్లో నెట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో, ఈ కరెంట్ అఫైర్స్ వాళ్ళకి 100% యూస్ఫుల్ అవుతుంది. అందుకే వీడియోని లాస్ట్ వరకు చూడండి. యాజ్ వెల్ యాజ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మై డియర్ ఫ్రెండ్స్, ఐ యామ్ డాక్టర్ అహ్మద్ బాషా. వెల్కమ్ టు అవర్ ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఐఆర్ఎఫ్ అంటే ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఇది ఎప్పుడు లాంచ్ చేశారు, ఈ రకంగా క్వశ్చన్ వస్తే ఎప్పుడు లాంచ్ చేశారని క్వశ్చన్ వస్తే సెప్టెంబర్ 2015లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, దాన్ని మనం ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాం. అయితే ఫస్ట్ రిపోర్ట్ని ఎప్పుడు రిలీజ్ చేశారు అంటే, ఫస్ట్ ర్యాంకింగ్ రిపోర్ట్ని ఎప్పుడు రిలీజ్ చేశారు అంటే 2016. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. 2015లో దీన్ని లాంచ్ చేశారు సెప్టెంబర్లో. అయితే 2016లో ఇక్కడ మనకు ఫస్ట్ టైం ఇండియాలో వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి కొన్ని కేటగిరీస్లో మాత్రమే మనకు ర్యాంక్స్ని రిలీజ్ చేశారు 2016. అయితే ఇప్పుడు 2022కి సంబంధించి ర్యాంక్స్ని రిలీజ్ చేశారో హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఇందాక నేను చెప్పాను చూసారా, సెట్, నెట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, జేఎల్, డిఎల్, ఇంకా వేరియస్ టీచింగ్ ఓరియంటెడ్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీకు 100% మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి తెలియాలి. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో 2 మేజర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక డిపార్ట్మెంట్ వచ్చేసి స్కూలింగ్ డిపార్ట్మెంట్, ఇంకొక డిపార్ట్మెంట్ వచ్చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అయితే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఉన్న ఈ 2 డిపార్ట్మెంట్స్లో ఒక డిపార్ట్మెంట్ అయిన హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇండియాలో వేరియస్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని మేనేజ్ చేసే పని, మానిటరింగ్ కానివ్వండి, ఇంకా వేరే రెగ్యులేషన్స్ని క్రియేట్ చేసే లెజిస్లేటివ్ బాడీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. అయితే ఇక్కడ మనకు హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా స్టాట్యుటరీ బాడీస్ ఉన్నాయి. లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి స్టాట్యుటరీ బాడీస్ అంటే యూజీసీ కానివ్వండి, ఏఐసిటి కానివ్వండి, రెగ్యులేటరీ బాడీస్, అపెక్స్ బాడీస్ చాలా ఉన్నాయి. అయితే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంకా స్ట్రాంగ్ చేయడం కోసం మనకు ఎన్నో కమిటీస్ని నామినేట్ చేశారు. బిఫోర్ ఇండిపెండెన్స్ కూడా నామినేట్ చేశారు, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా నామినేట్ చేశారు. అయితే ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క క్వాలిటీని చెక్ చేయడం కోసం మనకు కొన్ని అక్రిడేటింగ్ బాడీస్ ఉన్నాయి. అయితే దీని గురించి ఒక సపరేట్ క్లాస్ తీసుకుంటారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనం ఎన్ఐఆర్ఎఫ్ గురించి మాట్లాడదాం. ఈ అక్రిడేటింగ్ బాడీస్ వచ్చేసి కేవలం 2: నాక్, ఎన్బిఏ, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్. ఈ 2 అక్రిడేటింగ్ బాడీస్ 1994లో క్రియేట్ చేశారు. ఇవి ఏం చేస్తాయి అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి వాళ్ళ క్వాలిటీ చెక్ చేసి వాళ్ళకి ర్యాంక్స్ ఇవ్వదు, వాళ్ళకి గ్రేడ్స్ ఇస్తుంది. ఇండివిజువల్గా ఎవరితో కంపేర్ చేయదు, వాళ్ళకి ర్యాంక్స్ ఇవ్వకుండా వాళ్ళకి గ్రేడ్స్ ఇస్తుంది. వాళ్ళకి ఏఆ, బిఆ, 3 ఇయర్సా, 5 ఇయర్సా కొన్ని గ్రేడింగ్స్ ఇస్తుంది. కానీ ర్యాంకింగ్ ఏదైతే ఉందో ఒక ఇన్స్టిట్యూషన్ని వేరే ఇన్స్టిట్యూషన్ వాళ్ళతో కంపేర్ చేసి పర్ ఇయర్, ఐ రిపీట్ మై డియర్ ఫ్రెండ్స్, ఎవ్రీ ఇయర్ కొన్ని పారామీటర్స్ బేస్ చేసుకొని 5 పారామీటర్స్ బేస్ చేసుకొని అది వేరే ఇన్స్టిట్యూషన్స్తో కంపేర్ చేసి మీకు ర్యాంక్ ఇస్తుంది ఎవ్రీ ఇయర్. చాలామందికి ఇక్కడ అక్రిడేటింగ్ బాడీస్కి యాజ్ వెల్ యాజ్ ర్యాంకింగ్ బాడీస్కి సంబంధించి డిఫరెన్స్ తెలుసుకోవాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా మీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను ఎప్పుడైతే స్కూల్లో ఉన్నానో, నేను ఎప్పుడైతే కాలేజ్లో ఉండేవాడినో, అప్పుడు మా ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే సబ్జెక్ట్ వైజ్గా ఎవరు టాపర్ వచ్చారు,
అంటే ఈ సబ్జెక్ట్లో ఎవరు టాపర్, ఈ సబ్జెక్ట్లో ఎవరు టాపర్, యాజ్ వెల్ యాజ్ ఇది కాకుండా మ్యాక్సిమం అటెండెన్స్ ఫస్ట్ మెయింటైన్ చేసిన వాళ్ళకి, యాజ్ వెల్ యాజ్ డిసిప్లిన్గా ఉన్న వాళ్ళకి, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకి ఓవరాల్ కేటగిరీలో ఈ రకంగా మాకు అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు, ర్యాంక్స్ ఇచ్చేవాళ్ళు మై డియర్ ఫ్రెండ్. దాన్ని బేస్ చేసుకొని కొన్ని మొమెంటరీస్ ఇచ్చేవాళ్ళు. సేమ్ కాన్సెప్ట్ని ఎన్ఐఆర్ఎఫ్ కూడా అప్లై చేద్దాం. అయితే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఏం చేస్తుంది అంటే మన దేశంలో ఏ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయో, అది యూనివర్సిటీస్ కానివ్వండి, లేకుంటే కాలేజ్ పరంగా కానివ్వండి, రీసెర్చ్ సెంటర్స్ కానివ్వండి, ఓవరాల్ పర్ఫార్మెన్స్లో కానివ్వండి, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, డెంటల్, లా, ఇటువంటి డిఫరెంట్ కేటగిరీస్, టోటల్ 11 కేటగిరీస్లో వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ని ఒకదానితో ఒకటి కంపేర్ చేసి టాప్ ర్యాంక్ ఇస్తుంది అనమాట. లెటస్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఇటువంటి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కాన్సెప్ట్ మన ఆంధ్ర, తెలంగాణలో ఉంటే ఏం చేస్తారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీస్ అన్నీ ఒకదానితో ఒకటి కంపేర్ చేస్తారు, తెలంగాణలో ఉన్న యూనివర్సిటీస్ అన్నీ ఒకదానితో ఒకటి కంపేర్ చేసి తెలంగాణ నంబర్ యూనివర్సిటీ ఏంటి, ఆంధ్రప్రదేశ్ నంబర్ యూనివర్సిటీ ఏంటి అని ఏ రకంగా ర్యాంకింగ్ ఇస్తారో, ఇన్ ద సేమ్ మేనర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కూడా మనకు 11 కేటగిరీస్ ఉన్నాయి. చూడండి, జాగ్రత్తగా వినండమ్మా, ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. 11 కేటగిరీస్. అయితే నేను ఇందాక చెప్పాను, 2015వ సంవత్సరంలో ఎన్ఐఆర్ఎఫ్ని ఫస్ట్ టైం లాంచ్ చేశారు. 2016వ సంవత్సరంలో ఎన్ఐఆర్ఎఫ్కి సంబంధించి ఫస్ట్ ర్యాంకింగ్ రిపోర్ట్ని రిలీజ్ చేసినప్పుడు ఎన్ని కేటగిరీస్ ఉండేవి అంటే కేవలం 4. అయితే ఇప్పుడు టోటల్గా 11 కేటగిరీస్. ఆ కేటగిరీస్ ఏంటంటే ఓవరాల్ పర్ఫార్మెన్స్, ఓవరాల్ టాప్ యూనివర్సిటీ, టాప్ కాలేజ్, టాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూషన్, టాప్ మేనేజ్మెంట్ కేటగిరీలో నంబర్ 1 ఇన్స్టిట్యూషన్, ఆర్కిటెక్చర్, లా, డెంటల్, మెడికల్, ఫార్మసీ. అయితే 2020 సంవత్సరం వరకు కూడా ఈ కేటగిరీస్ ఉండేది కేవలం 10. అయితే ఒకటి యాడ్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. ఆ ఒకటి యాడ్ చేసింది కూడా ఏంటో మీరు దయచేసి తెలుసుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఎన్ఐఆర్ఎఫ్కి సంబంధించి స్టార్టింగ్ నుంచి యాజ్ ఆఫ్ నౌ మనము మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డెప్త్గా తెలుసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈ కంటెంట్ ఏదైతే మనం యూట్యూబ్లో డిస్కస్ చేస్తున్నామో ఇది ఒక బ్రీఫ్. మీకు డెప్త్గా క్లాసెస్ తెలుసుకోవాలి అంటే ఎన్ఐఆర్ఎఫ్ గురించి కానివ్వండి, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, కమిటీస్ కానివ్వండి, రెగ్యులేటరీ బాడీస్, ఎపెక్స్ బాడీస్, మన క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు, రీసెర్చ్ సెంటర్స్, ఈ మొత్తం ఆబ్జెక్టివ్ సబ్జెక్టివ్ యాంగిల్లో మనము మన ప్లస్ సబ్స్క్రిప్షన్ అంటే మన కోర్స్లో డిస్కస్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మీకు కోర్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒక్క వాట్సాప్ మెసేజ్ చేయండి, లేదా అదే నెంబర్కి కాల్ చేయండి. ఎవరైతే నా క్లాసెస్ వినాలనుకుంటున్నారో 100% సబ్జెక్ట్ని డెప్త్గా తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో దయచేసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి. మేము మొత్తం డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాం. మేము రెగ్యులర్గా దీనిపైన కొన్ని కోర్సెస్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. అయితే రాబోతున్న తెలంగాణ సెట్, ఆంధ్రప్రదేశ్ సెట్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్, జేఎల్, డిఎల్, ఇంకా వేరియస్ అదర్ టీచింగ్ లెక్చర్ జాబ్స్ మనకు రాబోతున్న నెట్ డిసెంబర్ 2022 ప్రిపేర్ అవుతుంటే ఖచ్చితంగా మా కోర్సులో చేరండి, మీకు 100% యూస్ఫుల్ అవుతుంది. అయితే ఈ 11 కేటగిరీస్ 2016లో రిలీజ్ చేసినప్పుడు కేవలం 4 కేటగిరీస్. అయితే 2020లో కూడా 10 కేటగిరీస్. అయితే ఇక్కడ మనకు ఒక ఎక్స్ట్రా కేటగిరీని యాడ్ చేశారో ఆ ఎక్స్ట్రా కేటగిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్. ఓవరాల్గా ఈ కేటగిరీస్లో అంతా మన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అయితే మనము ఈ కేటగిరీ ఓవరాల్ కేటగిరీలో ఇండియాలోనే టాప్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏంటి, ఓవరాల్ కేటగిరీలో మన యూనివర్సిటీస్ కేటగిరీలో ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూషన్ ఏంటి, దీని గురించి మనం తెలుసుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కాకుండా మన దేశంలో ఇంకా వేరే ర్యాంకింగ్ సంస్థలు ఏమన్నా ఉన్నాయా హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని ర్యాంక్ చేయడం కోసం? ఉంది మై డియర్ ఫ్రెండ్స్. దాన్నే మనం ఐరా అంటాం, అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్. అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్, ARIIA మై డియర్ ఫ్రెండ్స్. దీనిపైన ఖచ్చితంగా మీకు ఐడియా ఉండాలి. అయితే 2015కి ముందు మనకి ఎటువంటి ర్యాంకింగ్ సమస్యలు ఉండేది కాదు. 2015 తర్వాత ఇది ఒక మేజర్ కరెంట్ అఫైర్స్గా తయారైంది. అయితే మనకు ప్రపంచవ్యాప్తంగా
ప్రపంచంలో ఎన్ని యూనివర్సిటీస్ అయితే ఉన్నాయో, హార్వర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ, మన దేశంలో ఉన్న యూనివర్సిటీస్, వేరే దేశాల్లో ఉన్న యూనివర్సిటీస్, వీటన్నిటినీ ర్యాంకింగ్ చేసే సంస్థ ఏది? అది ఏదంటే టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్ అన్నమాట. దీని గురించి కూడా మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉండాలి. అది కాకుండా QS ర్యాంకింగ్ అన్నమాట. ఈ రెండింటి గురించి కూడా మీకు 100% ఇన్ఫర్మేషన్ ఉండాలి. అయితే రీసెంట్గా రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్లో ఇండియాలో ఎన్ని యూనివర్సిటీస్ టాప్ 100 ప్లేస్లో వచ్చాయి, ఎన్ని యూనివర్సిటీస్ టాప్ 500 ప్లేసెస్లో వచ్చాయి, దాని గురించి కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని బట్టి మన క్వాలిటీ స్టాండర్డ్ అనేది తెలుస్తుంది అనమాట, ఆ ర్యాంకింగ్ బేస్ చేసుకొని. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అయితే ఈ 11 కేటగిరీస్ 5 పారామీటర్స్ బేస్ చేసుకొని డివైడ్ చేస్తారు. ఆ 5 పారామీటర్స్ బేస్ చేసి కూడా మనకు కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ పారామీటర్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద NIRF ర్యాంకింగ్స్? ఈ పారామీటర్స్ ఏదైతే లిస్ట్ అయ్యాయో, ఈ పారామీటర్స్లో ఏ పారామీటర్ వచ్చేసి NIRF ర్యాంకింగ్లో లిస్ట్ చేయలేదు? దయచేసి ఆన్సర్ని, మీ ఒపీనియన్స్ని, మీ కామెంట్స్ని ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దీని ఆన్సర్ తెలియాలి అంటే నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ దీని ఆన్సర్ని ఇంక్లూడ్ చేశాను. దయచేసి నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా ఫాలో అవ్వండి. సో 100% మీకు ఇటువంటి ఎన్నో క్వశ్చన్స్ని నేను కంటెంట్ ఓరియంటెడ్ వీడియోస్, చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు కంటెంట్ ఓరియంటెడ్ వీడియోస్ని కూడా నేను తీసుకొస్తాను. రాబోతున్న ఎగ్జామినేషన్ కూడా మనము బాగా ప్రిపేర్ అవుతాం. అయితే దీనికి ఆన్సర్ తెలియాలి అంటే నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. అక్కడ నేను దీని ఆన్సర్ పెట్టాను, చూడండి. యాజ్ వెల్ యాజ్ నా ట్విట్టర్ అకౌంట్ని కూడా ఫాలో అవ్వండి. మనం ఫ్యూచర్లో కొన్ని ఆస్పెక్ట్స్ని ఇంక్లూడ్ చేయాలి అంటే, కొన్ని ఆస్పెక్ట్స్ని మనము డిమాండ్ చేయాలన్నా కూడా మనకు ఖచ్చితంగా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న ప్రొఫైల్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. సో ప్లీజ్ ఫాలో మై ట్విట్టర్ ప్రొఫైల్ ఆల్సో. యాజ్ వెల్ యాజ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఎయిమ్ అకాడమీ లెర్నింగ్ అని ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాంట్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. రెగ్యులర్గా నేను మీకు అప్డేట్స్ పంపిస్తాను. ఎందుకంటే నేను చాలా వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం, ఇప్పుడు మేము ఓన్లీ టెలిగ్రామ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాము. దయచేసి దాంట్లో జాయిన్ అవ్వండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అయితే ఈ 11 కేటగిరీస్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ 4: ఓవరాల్ పర్ఫార్మెన్స్, టాప్ యూనివర్సిటీస్, టాప్ కాలేజెస్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్. ఓవరాల్ పర్ఫార్మెన్స్లో ఇండియాలోని ఉన్న అన్ని యూనివర్సిటీస్, ఇన్స్టిట్యూషన్స్లో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ ఏంటంటే IIT మెడ్రాస్. నెక్స్ట్ టాప్ యూనివర్సిటీస్, ఇండియాలోనే టాప్ నంబర్ 1 యూనివర్సిటీస్లో 2022లో నంబర్ 1 ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. నెక్స్ట్ కాలేజెస్లో నంబర్ 1 ఏంటంటే మిరాండా హౌస్ న్యూఢిల్లీ. రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో నంబర్ 1 ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. అంటే యూనివర్సిటీలో కూడా, ఇన్స్టిట్యూషన్స్లో కూడా నంబర్ 1 కేటగిరీలో మనకు IIS, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. ఓవరాల్ పర్ఫార్మెన్స్లో ఇంజనీరింగ్లో కూడా నంబర్ 1 IIT మెడ్రాస్. అయితే నేను చూపిస్తాను మై డియర్ ఫ్రెండ్స్, మీకు చూపిస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్లో నంబర్ 1 పొజిషన్లో ఉన్నది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాస్. నంబర్ 1 పొజిషన్, అది చెన్నైలో ఉంది, తమిళనాడు స్టేట్లో. నెక్స్ట్ యూనివర్సిటీస్లో నంబర్ 1 పొజిషన్లో ఉండేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, అది బెంగళూరులో ఉంది. నెక్స్ట్ కాలేజెస్లో మిరాండా హౌస్, అది న్యూఢిల్లీలో ఉంది మై డియర్ ఫ్రెండ్స్, చూడండి న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ రీసెర్చ్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో నంబర్ 1 పొజిషన్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, అది బెంగళూరులో ఉంది. నెక్స్ట్ ఇంజనీరింగ్లో కూడా IIT మెడ్రాస్, చూడండి ఇంజనీరింగ్లో కూడా నంబర్ 1 పొజిషన్లో IIT మెడ్రాస్. మేనేజ్మెంట్లో మనకు IIM అహ్మదాబాద్. నెక్స్ట్ ఫార్మసీలో జామియా హమ్దర్ద్, చూడండి జామియా హమ్దర్ద్ చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్, న్యూఢిల్లీ. నెక్స్ట్ మెడికల్లో ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూఢిల్లీ. నెక్స్ట్ డెంటల్ పరంగా మనకు సవితా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్. దానికన్నా ముందు 2021 ర్యాంకింగ్లో మణిపాల్ టాప్లో ఉండేది, ఇప్పుడు మణిపాల్ సెకండ్ ప్లేస్కి వచ్చేసింది, ఇది టాప్ ప్లేస్లో వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్, సవితా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్. నెక్స్ట్
లా పరంగా మనం చూసుకుంటే నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ బెంగళూరు, దీనికన్నా ముందు కూడా ఇదే టాప్. దీనికన్నా ముందు కూడా 2021 ర్యాంకింగ్లో కూడా ఐఐటి మెడ్రాసే ఓవరాల్ పర్ఫార్మెన్స్లో టాప్. యూనివర్సిటీస్లో కూడా ఐఐఎస్ బెంగళూరే టాప్ మై డియర్ ఫ్రెండ్స్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మై డియర్ ఫ్రెండ్స్, ఆర్కిటెక్చర్లో ఐఐటి రూర్కీ చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ. సో ఖచ్చితంగా దీనిపైన ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఎవరైతే ఈ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో 100% ఇది ఒక కరెంట్ అఫైర్స్లో మీకు యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితేనే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. యాజ్ వెల్ యాజ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. చాలా వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. ఫైనల్గా ఒక టెలిగ్రామ్ ఛానల్ మీద ఫోకస్ పెట్టాలనుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ప్లీజ్ నా ట్విట్టర్ అకౌంట్ని ఫాలో అవ్వండి, నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని కూడా ఫాలో అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. ఫ్యూచర్లో మనం ఏమైనా గవర్నమెంట్కి డిమాండ్ చేయాలన్నా, దయచేసి యూజీసీ నెట్లో తెలుగు ఇంప్లిమెంట్ చేయండి సార్ అన్న, అసిస్టెంట్ ప్రొఫెసర్కి జాబ్కి సంబంధించి కూడా మనం ఏమైనా చెప్పాలనుకున్నా కూడా ఈ ట్విట్టర్ అకౌంట్ చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి దీన్ని ఫాలో అవ్వండి. నేను ఇందాక అడిగిన క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ తెలియాలి అంటే దయచేసి మీరు నా ఇన్స్టా ప్రొఫైల్ని ఫాలో అవ్వండి, అక్కడ ఆన్సర్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. వీ విల్ మీట్ అగైన్ విత్ మెనీ మోర్ వీడియోస్. మీకు అప్డేట్స్ కావాలంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ చేయండి, రెగ్యులర్ మీకు అప్డేట్స్ పంపిస్తాం. మనం కోర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు. దీనికన్నా ఎక్కువ డెప్త్గా కూడా మనం కంటెంట్ కవర్ చేస్తాం. దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాజా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్.